వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని, తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కేటాయించడం శుభసూచకమని, కానీ ప్రతిపక్ష పార్టీలు దాని రాద్ధాంతం చేస్తున్నారని అంటున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు చేస్తోంది? వ్యూహం ఏముందండి, ప్రజల దగ్గరికి వెళ్ళడము. మేము ఈ 18 నెలల్లో చేసినటువంటి పనులు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, తర్వాత మహిళలకు రుణం లేని మితి లేని రుణాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఇవాళ మనము సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా మొత్తం చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకుంటాము. దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2 కార్యక్రమాలు తీసుకున్నది. ఒకటి ఏంటంటే బీసీ కులగణన చేసి మరి వాళ్ళు 56% ఉన్నారని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ 42% మరి చట్టసభల్లో మన తీర్మానం చేసి చేయడం జరిగింది. ఇవాళ నిన్న క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి తీరుతాం. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా చేసినాము. ఇది చరిత్రలో, భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలు ఎక్కడా లేదు. సో ఇవే అంశాలు ప్రజల దగ్గర తీసుకెళ్తాము. అయితే ఏదైతే 42% స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది, కానీ బీఆర్ఎస్ బీజేపీ నేతల మటుకు అమలుకు మేము స్వాగతిస్తాం, కానీ అమలు చేయరు, వాళ్ళు కేవలం హామీలకే పరిమితం చేస్తారని వారు ఆరోపిస్తారు. దానిపై మీ స్పందన ఏంటి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు మేము సిన్సియర్గా కులగణన చేసి ఒక స్ట్రాటజిక్స్ ముందడ పెట్టుకొని అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టి ఇవాళ క్యాబినెట్లో కూడా తీర్మానం చేసి పని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే మీరు చెయ్యరు అని అంటే మరి వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్కి మంచి పేరు వస్తుంది. మరి మా మనగడ ఎక్కడ పోతుందో అన్న ఒక లేనిపోయిన ఆరోపణలు తప్పితే దాంట్లో వాస్తవం లేదు. కొన్ని సబ్ కులాలను కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్ కులాలను కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలో కలిపింది, వాళ్ళకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటే దాన్ని ఏమంటారు మీరు? వాళ్ళేం లేదు, అట్లా జరగలేదు కదా, అట్లేం జరగలేదు. కాకపోతే ఎస్సీ కేటగరైజేషన్లోనే ఏబీసీ పెట్టిను. ఏ అంటేనేమో ఈ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, దాంట్లో కూడా వెనుకబడ్డ సామాజిక వర్గాలను దాంట్లో పెట్టారు. తర్వాత మాదిగ సామాజిక వర్గం, తర్వాత మాల సామాజిక వర్గం పెట్టారు. కానీ వీళ్ళని ఎక్కడ కూడా తీసుకొని బీసీలకు వేయలే. 42% పూర్తిగా అమలు చేసి తీరుతామని, అయితే కేవలం బీజేపీ టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ దీన్ని రాజ్యాంగం చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.